మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కలయికలో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీయే మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ్ సినిమాలకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ బాగుందనిపిస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ ఆ మూవీ థియేట్రికల్ రైట్స్ కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమా పైనే కూడా భారీగానే బిజినెస్ జరిగిందట. సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటు ఈ సినిమా సాంగ్స్ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో 11.50 కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగింది. సీడెడ్ లో 4 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 11.50 కోట్లకి రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్ల లెక్క కనిపిస్తోంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకి మూవీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 2 కోట్లకి మిస్టర్ బచ్చన్ రైట్స్ సోల్డ్ అయ్యాయి. వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ 31 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కాగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 31 కోట్లు థియేట్రికల్ బిజినెస్ మిస్టర్ బచ్చన్ చిత్రంపై జరిగింది. 32 కోట్ల షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సాధిస్తోంది. మూవీ పైన పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ కొడతామని చిత్ర యూనిట్ నమ్ముతోంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. ఈ బ్యూటీ సాంగ్స్ లో తన అందచందాలతో ఆకట్టుకోవడంతో యూత్ నుంచి సినిమాకి ఎక్కడా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.